సో జనరల్‌గా ఏంటంటే ఎప్పుడూ కూడా జేఎన్‌టీహెచ్ 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్‌లో 21కొచ్చేసరికి కోర్ సబ్జెక్ట్ ఒకటి టఫ్‌గా జరుగుతా ఉండేది. అది మనం ఎప్పుడు చెప్పుకునేవాళ్ళం. అంటే ఇప్పుడు R22 రెగ్యులర్ వాళ్ళు ఇప్పుడు 21లో ఉన్న వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు గానీ, నేను సప్లీ వాళ్ళకి R22 గాని, R18 గాని, R16, R15 వాళ్ళు చెప్తూనే ఉన్నాను. ఇక అదే విధంగా 22లో వచ్చేసరికి ఎలా ఉంటది ఏంటని ఎప్పుడూ చెప్పేవాడిని. కానీ ఈసారి వచ్చేసరికి దీనికి భిన్నంగా మారబోతుంది. మొత్తానికి ఏంటి? అసలు ఈసారి పేపర్ వాల్యుయేషన్‌లో ఏం కన్సిడర్ చేశారు మాక్సిమం. సో, అని జెప్పేసి ఇందుట్లో చెప్పదలిచాననమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కాల్ మీ ఫర్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. సో, దాంట్లోకెళ్ళి కాల్ చేయొచ్చండి. ఇంకా వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే జేఎన్‌టీహెచ్ 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ జేఎన్‌టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానెల్‌లో నిన్న ఈవినింగ్ అప్డేట్ చేశాను. ఓకేనా? లేటెస్ట్ అప్డేట్. ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అందులోకి వెళ్లి చూడండి. ఓకేనా? లింకు అదే వీడియో టెలిగ్రామ్ ఛానెల్‌లో, వాట్సాప్ ఛానెల్‌లో షేర్ చేశాను కదా! అయితే పేపర్ వాల్యుయేషను గురించి కూడా చెప్పాను. అయితే ఇక్కడేంటంటే మీకు ఈ 2122 బీటెక్‌లో వచ్చేసరికి చాలా మంది కంగారు పడుతున్నారు. ఎప్పుడు ఈ 21లో ఒక సబ్జెక్ట్ హార్డ్‌గా జరుగుతది కదా! కోర్ సబ్జెక్ట్ అని చెప్పేసి. ఈసారి అలాంటిదేమి ఉండదండి. నాకు తెలిసి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ తప్ప మిగతాయన్నీ గూడా మీకు ఈజీగానే ఉంటది. అయితే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లో వచ్చేసరికి ఏంటంటే, ఎప్పుడు జరిగేదది పర్ఫెక్ట్‌గా ఉండాలండి మీకు. ఇది మాత్రం నేను కరెక్ట్‌గా చెప్తాను. ఏంటంటే రిజల్టు పోయినంత మాత్రాన మొత్తం పోయినట్టు డిసప్పాయింట్ అవ్వద్దు ఎవరు కూడా. మీ రిజల్ట్‌కు 2 మార్కులే పోతాయి. సో, మిగతా అంతా కరెక్ట్ అయితే వేస్తున్నారు. సో, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ తప్ప మిగతా సబ్జెక్ట్స్ అన్నీ గూడా పేపర్ వాల్యుయేషన్ అయితే ఈజీగా ఉంటది. సో, అయితే ఇందుట్లో వచ్చేసరికి ఏంట్రా అంటే, ఈ ఆన్‌లైన్ పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్‌గా ఉంటదా? ఆఫ్‌లైన్ పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్‌గా ఉంటదా? అంటే ఏదైనా ఇక ఈసారి మాత్రం ఇలాగే ఉంటుందండి. మీరు నాకు తెలిసి ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో మీరు ఎక్కువ మంది ఫెయిల్ అయ్యి ఉంటారు ఇంతకుముందు. 1, 1, 1, 2 రాసి ఉన్నారు గదా! రెగ్యులర్ వాళ్ళు. లేకపోతే సప్లీ వాళ్ళు ఇంతకుముందు రాసినయన్ని ఉన్నారు గదా! సో, దాంతో ఒక్కసారి రిజల్ట్స్ వచ్చాక కంపేర్ చేసుకోండి. ఈసారి మాక్సిమం ఎక్కువ మంది పాస్ అయ్యేదానికే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అది కూడా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇంత ఈజీ అవ్వటానికి గల కారణం అవుతది అంటే, సో, మాక్సిమం అసలు ఈ 2-1 గానివ్వండి, 1-1 గానివ్వండి, 3-1 గానివ్వండి, 4-1 గానివ్వండి ఎగ్జామ్స్. 4-1 వచ్చేసరికి కూడా లేట్ అయిపోయింది ఈసారి. అసలు జరిగేది ఈ టైం గాదు. సమ్మర్ గూడా వచ్చేసింది. మీ రిజల్ట్స్ వచ్చేప్పటికి మొత్తం సమ్మర్ అవుతాయి నాకు తెలిసైతే. అంటే ఇక సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే గదా! అయితే ఇక్కడ సమ్మర్‌కి దీనికి లింక్ ఏంట్రా అని మీరు అడగొచ్చు. ఇప్పుడు వచ్చేసరికి అడ్మిషన్స్ టైము. సో, కాలేజీ అడ్మిషన్స్ యాడ్‌ల ద్వారా చేసినంత మాత్రాన ఇవాళ రోజున జరిగే చిత్రాలు లేవక్కడ. సో, ఫ్యాకల్టీ అనేవాళ్ళు కంపల్సరీగా క్యాంప్ అనేది తిరిగి ఎండల్లో చెమటోడ్చి మరీ తిరిగి మళ్ళీ కౌన్సెలింగ్ సెంటర్‌లకు వెళ్ళి, ఆ పాంప్లెట్ ఇచ్చి, ఈ పాంప్లెట్ ఇచ్చి మా దగ్గర ఇయున్నాయి, ఇయున్నాయని చెప్పి మళ్ళీ కాలేజీకి అక్కడికి ఆగదు. కాలేజీకి బస్సులోనో లేకపోతే వాళ్ళ సొంత బళ్ళ మీదో, వాళ్ళ కారులోనో ఎక్కించుకొని పోయి చూపిచ్చి ల్యాబులతో సహా అన్నీ చూపిచ్చి, ఇయన్నీ చేసినా గూడా అడ్మిషన్స్ రావట్ల. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ పేపర్ వాల్యుయేషన్ అనేదికి దీనికి లింక్ ఏంటంటే, ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ గానివ్వండి, ఫస్ట్ ఇయర్ గానివ్వండి, థర్డ్ ఇయర్ గానివ్వండి, ఫైనల్ ఇయర్ గానివ్వండి, అసలు ఎవరైనా గానివ్వండి, జనరల్‌గా మ్యాథమెటిక్స్ సబ్జెక్టు బేసిక్స్ వాళ్ళు జేస్తారు. సో, ఇక క్యాంపైన్‌కొచ్చేసరికి బేసిక్స్ వాళ్ళని లేదు, కోర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళని లేరు, ఆ ఇయర్ వాళ్ళు లేరు, ఈ ఇయర్ అందరూ వెళ్ళాల్సిందే. కంపల్సరీగా ఎళ్ళాల్సిందే. సో, అడ్మిషన్‌లకెళ్ళినప్పుడు స్టూడెంట్స్ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ అడుగుతున్నారండి. మీకు గోల్డ్ మెడల్ వచ్చిందా? ఇయొచ్చిందా? ఇయన్నీ పక్కన పెట్టినట్టయితే, మీ పాస్ పర్సెంటేజ్ ఎంత? మిడ్‌లో మార్కులేస్తున్నారా లేదా? ల్యాబ్‌లో మార్కులేస్తున్నారా లేదా? మాక్సిమం అది ఎంత పెద్ద కాలేజ్ అయినా గానివ్వండి. ఓకేనా? సో, ఇక్కడ కాలేజీ మనకి అనుకూలంగా ఉందా లేదా? సో, కొన్ని కాలేజీలేంటంటే లోపలికి రూల్స్ ప్రకారం పాటిస్తారు. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు లోపలికొచ్చినట్టయితే బయటికెళ్ళటానికి ఉండదు గదా! సో, అలాంటి వాళ్ళకొచ్చేసరికి గేట్లేసేసి లోపలుంచేస్తారు. ఎందుకంటే మార్కులు ఇంపార్టెంట్. సో, వీడికి ప్రాపర్ క్లాసెస్‌లో కూర్చోబెట్టి ఇదంతా చేసి తీరా ఎగ్జామ్‌కెళ్ళేసరికి సరిగ్గా రాయలేదనుకోండి. సో, వాడు ఫెయిల్ అవుతాడు గదా! అప్పుడు ఆటోమేటిక్‌గా కాలేజ్‌కే పేరు బ్యాడ్ నేమ్ వస్తది. అందుకని జెప్పేసేసి వాడు ఓహో! అన్నట్టు రాయకపోయినా, ఆహా! అన్నట్టు రాసేటట్టుండి. అంటే ఏదో
ఇరగదీసేశారు అన్నట్టు కాకపోయినా ఏదో రాశాడు వీడు పర్లేదు అని కష్టపడ్డాడు అని చూపించగలిగేటట్టు ఉండాలి కదా ఎగ్జామ్స్లో. దానికోసం ఇదంతా చేస్తున్నారు వీళ్ళు. సో అయితే పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు కూడా ఆహా అన్న వాటికే వీళ్ళు కొంచెం మొక్కు చూపిస్తా ఉన్నట్టయితే తెలుస్తామని. ఎందుకంటే ఎండలో తిరిగేవాడు తిరుగుతుంది అడ్మిషన్లో వాల్యూ ఏంటో. సో అందుకని చెప్పేసేసి నేను చెప్పొచ్చేది ఏంటంటే కంటెంట్ బ్లైండ్గా ఫిల్ చేసే వాళ్ళకైతే ఎప్పుడు కూడా పేపర్ వాల్యుయేషన్ టఫ్గానే ఉంటుందండి. కానీ మినిమం కంటెంట్ చూపించగలిగిన వాళ్ళకి వాళ్ళ రోజున అయితే పాస్ అవుతారండి. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ కూడా నాకు తెలిసి అయితే ఈసారి ఆల్మోస్ట్ మీరందరూ అయిపోతారని. ఎందుకంటే కొన్ని చోట్ల ఫెయిల్యూర్స్ తప్పవు. ఇప్పుడు కడుపు కాలిన వాళ్ళకి ఆకలేస్తుంది కదా. సో ఇక వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్తారంటే పేపర్ వాల్యుయేషన్ టఫ్గా జరిగిందని చెప్తారు. ఎందుకంటే జరుగుతుంది నిజమే. ఎందుకంటే అన్ని చోట్ల పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉండరు. కానీ మ్యాక్సిమం ఫ్యాకల్టీలో వచ్చేసరికి ఈ మార్పు అనేది అయితే రావటం అయితే జరిగిందండి. మీరు ఎక్కడన్నా కనుక్కోండి ఖచ్చితంగా ఇదే చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రోజున అడ్మిషన్స్ కోసమే చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కాలేజీల్లో ఉన్న కాంపిటీషన్. లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే ఇప్పుడు ఉమ్మడి రాజధాని ఉండేది ఆంధ్రాకను తెలంగాణ హైదరాబాదు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి వచ్చేసరికి ఇది లేదు. 10 years అయిపోయింది. సో అప్పటి నుంచి కౌన్సిలింగ్లో రూల్స్ కూడా మారిపోయినాయి. సో ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఆంధ్ర నుంచి వచ్చేసరి ఆంధ్రాలో బాగాలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ వచ్చి మంచి కాలేజ్ చూసుకొని జాయిన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. రీఎంబర్స్మెంట్ రాకపోతే ఇప్పుడు చదువు డబ్బు పెట్టగలిగినోడైతే పెద్ద పెద్ద యూనివర్సిటీలో అయినా అటానమస్ కాలేజీలో అయినా జాయిన్ అవుతారు. ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా వెళ్ళి చెన్నై అయినా ఎక్కడికైనా కానీ ఇప్పుడు రీఎంబర్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు అది ఉండదు కదా. సో అట్లాంటప్పుడు ఇంతకుముందు ఎంత కష్టపడ్డారు, ఇప్పుడు ఇంకెంత కష్టపడ్డారు ఫ్యాకల్టీ. సో ఆ కష్టపడిన దాని ఫలితం దక్కాలంటే ఇక్కడే ఉండాలి, రిజల్ట్స్ కరెక్ట్గా ఉండాలి. ఓకేనా, కాలేజీలో ఎక్విప్మెంట్లు కరెక్ట్గా ఉండాలి, క్లాసెస్ కరెక్ట్గా ఉండాలి. సో ఇదంతా కూడా పర్ఫెక్ట్ ఇప్పటి నుంచి ప్లానింగ్ చేస్తే కానీ అప్పటికి రిజల్ట్స్ వచ్చేయడానికి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళి పలానా మా స్టూడెంట్కి 8 మార్కులు వచ్చినాయి, మేము 8 మార్కులు వేసాం అని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవడానికి ఉంటుంది. అంతే తప్ప మా కాలేజీలో ల్యాబ్ ఉందండి, ఏసీ ఉందండి, పిల్లలకి క్లాస్ వర్క్ ఉందండి, ప్రొజెక్టర్ ఉందండి, ఇది ఉందండి, అది ఉందని నేను ఏం చెప్పినా కూడా ఎవరో రారు ఇవాళ రోజున. ఎందుకంటే స్టూడెంట్కి కావాల్సింది ఏంటి, ఫ్లెక్సిబుల్గా బయటికి వెళ్ళటం. అంటే కష్టపడతాడు కానీ వీడికి అడిషనల్గా మార్కులు వేయాలి. టార్చర్ పెట్టేది ఉండకూడదు అనమాట. అలా ఉంది వాళ్ళ రోజున. ఫ్లెక్సిబుల్ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడ్డారు. సో కష్టపడేవాళ్ళు ఎట్లా పెడతారు. సో ఏంటంటే ఇక ఈ ప్రక్రియలో ఉంది. అందుకని చెప్పేసి పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన మార్పులు అయితే ఇలా రావచ్చు అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా భావిస్తా ఉన్నాను. ఈసారి అయితే ఖచ్చితంగా అయితే ఇదే జరుగుద్ది. ఎందుకంటే చూసాం, లాక్డౌన్ ముందు చూసాం, లాక్డౌన్ అప్పుడు చూసాం, లాక్డౌన్ తర్వాత చూసాం, ఇప్పుడు చూడాలి మనం ఏంటని. ఓకేనా. సో ఇదండి ఓవరాల్గా. సో మీరైతే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎప్పుడు జరిగేది ఈసారి జరగకపోవచ్చు, మీరు అందరూ కూడా పాస్ అయిపోతారు. సో రిజల్ట్ సంబంధించిన వీడియో నేను ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఆ జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్లో నిన్న ఈవినింగ్ పెట్టానండి. అది టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను చూడండి. సో అందులో ఇక చూసుకొని రిజల్ట్ ఎప్పుడు వస్తుందని. ఇది మాత్రం పేపర్ వెర్షన్. ఎనీవే ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.